श्री गुरुभ्यो नमः। हरिः ओम्। अम्बे जननी अभिरामी, अम्बे जननी अभिरामी, अम्बे जननी अभिरामी, अभय प्रदायिनी शिवकामी, अभय प्रदायिनी शिवकामी, अम्बे जननी अभिरामी, अम्बे जननी अभिरामी। शांभवी शंकरी सर्वेश्वरी, शांभवी शंकरी सर्वेश्वरी, शांत स्वरूपिणी शिवशंकरी, शांत स्वरूपिणी शिवशंकरी, सत्य स्वरूपिणी चिन्मयी माता, सत्य स्वरूपिणी चिन्मयी माता, चिन्मयी माता, चिन्मयी माता, सत्य स्वरूपिणी चिन्मयी माता, शाश्वत आनंददायिनी माता, शाश्वत आनंददायिनी माता, अम्बे जननी अभिरामी, अम्बे जननी अभिरामी, अभय प्रदायिनी शिवकामी, अभय प्रदायिनी शिवकामी, अम्बे जननी अभिरामी, अम्बे जननी अभिरामी। शांभवी शंकरी सर्वेश्वरी, शांभवी शंकरी सर्वेश्वरी, शांत स्वरूपिणी शिवशंकरी, शांत स्वरूपिणी शिवशंकरी, सत्य स्वरूपिणी चिन्मयी माता, सत्य स्वरूपिणी चिन्मयी माता, शाश्वत आनंददायिनी
अम्बे जननी अभिरामे। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शुकरूपप्रबोधज्ञा सर्वशास्त्रविशारद एतत् कथा प्रकाशेन मदज्ञानं विनाशय। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, సంపూర్ణ శ్రీమద్ భాగవత సత్సంగానికి స్వాగతం. కపిల భగవానుడు తన స్వరూపాన్ని తానే ఎంత అందంగా ఉంటాడో, ఎంత చక్కగా ఉంటాడో, ఎలా ఉంటాడో అనేది దేవహూతి మాతకు వివరిస్తూ ఉన్నారండి. విష్ణు భగవానుడి యొక్క సర్వాంగ స్తోత్రము అంటారు దీన్ని. అంటే ఏ ఏ అంగము, ఏ ఏ అవయవము, ఏ ఆభరణంతో అలంకరింపబడింది, ఏ వస్త్రంతో, ఏ రంగుతో కట్టబడి ఉంది అనేది వర్ణన చేసినప్పుడు మన మనస్సుకు ఒక గుణం ఉంది కదండి. దానికి ఏదైనా అభివర్ణన చేసినప్పుడు దాన్ని చాలా శ్రద్ధగా వింటుందండి, ఆకర్షింపబడుతుందండి, హత్తుకుపోతుందండి, చెప్పాలంటే అంటి పెట్టేసుకుంటుందండి. మన మనస్సుకు ఉన్న గుణము మనందరికీ తెలుసు. భౌతిక వస్తువుల యందు కానీ, వ్యక్తుల యందు కానీ. అటువంటి ఈ మనస్సుని పాపం దానికి గుణమేమో మంచి గుణమే ఉంది, అది తెలియనటువంటి వాళ్ళు ఊరుకుంటారు, తెలిసినటువంటి వాళ్ళు మలచుకుంటారు. మనస్సుకున్నటువంటి దీని చాకచక్యాన్ని, సామర్థ్యాన్ని తెలిసినటువంటి మహాత్ములు ఏం చేస్తున్నారండి? మలచుకుంటారండి. ఎటువైపు? ఎవరుంటే ఈ మనసు ఉందో, ఎవరుంటే ఈ జీవితం ఉందో, ఎవరుంటే ఈ ప్రపంచం ఉందో అతని వైపు మరల్చుకుంటారు. అలా ఎప్పుడైతే మరల్చుకున్నారో అప్పుడు అది స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి సురుచిర సుందర మంగళ మూర్తిని ఒక్కొక్క పార్ట్ దర్శిస్తూ ఉంటుందన్నమాట. స్వామి యొక్క పైన కిరీటం బంగారు కిరీటం అండి, వెండి కిరీటం కాదండి. మనం తిరుమల వెంకటేశ్వర స్వామి వజ్ర కిరీటాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, మా వెంకటేశ్వరుడు ఇలా పెట్టుకున్నాడంటే నీవు ఇంకా బాగా పెట్టుకుని ఉంటావు స్వామి అనేది మనం దర్శించవచ్చు. వజ్రాల కిరీటం. ఇక చెవులకు అందామా మకర కుండలాలు. వాళ్ళ అమ్మే పెట్టిందో వాళ్ళ ఆవిడే పెట్టిందో తెలియదండి. అయినా అమ్మలేని ఆయన ముందే అన్ని పెట్టుకున్నాడు. వచ్చిన తర్వాత పెట్టుకున్నవాడు కదా, మనం కూడా పెడదామని వాళ్ళ అమ్మ కూడా పెట్టుంటుంది. అంతది ఇక్కడ మకర కుండలాలు పెట్టుకున్నవాడండి. కంఠం ఎలా ఉంటుంది అంటే శంఖం లాగా ఉంటుంది అన్నారండి. అంతేకాదు మనకైతే 2 భుజాలండి. స్వామికి ఎన్ని భుజాలండి? 4 భుజాలండి. మనం 2 చేతులతో 2 భుజాలతోటే వచ్చిన 4 కావాలని ప్రతి ఒక్కడు కోరుకుంటాడండి. సంకల్పంలో ఏం చెప్తారండి మీరంతా? మమ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగ, లేదా సత్యనారాయణ స్వామి వ్రతం కరిష్యే అని ఇలా చెబుతూ ఉంటారు కదా. అంచేత అలా చెప్పిన వాటిల్లో 4 కోసం వచ్చాడు ఈ మనిషి. పాపం వీడికి ఆ 4 4 భుజాలతో ఇచ్చేద్దాం అని అతడు చతుర్భుజధారుడై శంఖ చక్ర గద పద్మ 4 ధరించి వచ్చి ఉన్నటువంటి వాడిని ధ్యానించాలమ్మా అన్నారు. ఇక వక్షస్సులో అందమైన పుట్టుమచ్చండి. చాలా మంది బ్యూటీ స్పాట్ అని ఇక్కడ పెట్టుకుంటారు కదండి, చిన్నపిల్లలు లేదా యాక్టర్స్ లేదా పెళ్లి కూతుళ్ళకి కాస్త దిష్టి తగలకుండా ఉండాలని ఇలా ఏదో చేస్తుంటారు, బ్యూటీ స్పాట్ పెట్టుకుంటారండి.
కానీ మనకి స్వామికి పెట్టుకోక్కర్లేకుండానే సహజంగానే ఉందండి. ఆ పుట్టుమచ్చకో పేరుందండి. శ్రీవత్సము అనేటటువంటి పుట్టుమచ్చ కూడా ధరించి ఉన్నాడు చూడమ్మా అని చెబుతూ ఉన్నారు కపిలావతారుడు. ఆపై అబ్బో మెడలో వేసుకున్నటువంటి ఆ హారాలండి, ఆభరణాలండి ఎంత బాగున్నాయో. ఇక 4 భుజాలకు భుజకీర్తులు ఉన్నాయండి. భుజకీర్తులు అంటే ఇక్కడ పెట్టుకుంటారు, ఆడవాళ్ళకి అరవంకి అంటారు కదా, అవి. అంతేకాదు చేతికి కంకణాలు. అబ్బో మనకి 2 చేతులు కాబట్టి 10,000 అండి. స్వామికి 4 చేతులు కదండి, అంచేత ఇది 20 వేళ్లకి పెట్టుకున్నాడటండి ఉంగరాలు స్వామి. అంతేనా, నడుముకి ఆడవాళ్ళైతే వడ్డాణం పెట్టుకుంటారండి, మరి మగవాళ్ళైతే ఏం పెట్టుకుంటారండి? మొల నూలు పెట్టుకుంటారండి. స్వామికి ఆ కట్టుకున్నటువంటి బంగారు మొలత్రాడు పట్టుదట్టి కదా, అంచేత బంగారు ఆ మొలత్రాడుకట చిన్న చిన్న మువ్వలు గజ్జెలు ఉన్నాయటండి. అంటే స్వామి మన వైపు వస్తూ ఉంటే ఆ గజ్జెలు వినపడితే స్వామి నా దగ్గరికి వచ్చేస్తున్నాడని మనకు ఆ సెలెక్ట్ గా ఉండడం కోసం అనమాట. అంచేత మొల నూలికి చక్కగా మువ్వలు ఉన్నవి. ఇక ఆపై స్వామి కట్టినటువంటి పట్టు వస్త్రము ఏ రంగండి? పీతాంబరము. పీత అంటే పసుపు పచ్చ, అంబరము అంటే వస్త్రము. అంచేత ఆ పట్టు పీతాంబరం కూడా ఎలా ఉంది అని చెప్పారంటే పద్మకేసరాల రంగుతో మిసమిసలాడుతూ ఉంటుందటండి. మేగడన కదండి మిసమిసలాడుతూ ఉంది అంటారు. అంటే పట్టు వస్త్రం అంత కాస్ట్లీ అనమాట అండి. బహుశా మరి మనకు దొరుకుతుందో దొరకదో ఆ రకపు క్వాలిటీ. అంచేత మిసమిసలాడేటటువంటి పసుపు పచ్చని పట్టు వస్త్రం కట్టుకుని ఉన్నవాడు దర్శిస్తున్నాం కదా. అంతేకాదు లోకాలను అన్నింటినీ తనలోనే పెట్టుకున్నవాడు, శత్రువులకు భయాన్ని కలిగించేటటువంటి శంఖ చక్ర గదా పద్మములను ధరించి ఉన్నటువంటి వాడు. అంతేకాదు మోహాన్ని హరించేటటువంటి వాడు, మోహ విదురుడు. మనకున్న మోహాన్ని తొలగిస్తాడు, ఎందుకని స్వామి దగ్గర మోహం లేదు కాబట్టి. ఆయన కూడా మోహం ఉంటే మనకు కూడా ఉంచేవాడండి, ఆయన దగ్గర లేదు కాబట్టి మనకు కూడా తీసి పడేస్తాడండి. అంతేకాదు ఎవరెవరైతే స్తోత్రం చేస్తారో వాళ్ళకి జ్ఞాన నేత్రాన్ని అనుగ్రహించేటటువంటి అనుగ్రహ స్వరూపుడు. అంతేకాదు సద్గుణములు సుగుణములు. నారద మహర్షిని వాల్మీకి భగవానుడు 16 గుణాలు కలిగి ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఉన్నాడా అని అడిగాడు. అడిగితే దానికి 16 గుణాలతో ఉన్నవాడు ఉన్నాడు. అంతేకాదు 16 ఏమిటి, ఎన్ని సున్నాలైనా వేసుకో, 16 ప్రక్కన 160, 1600, 16,000, 16 లక్షల నీ ఇష్టం, ఎంత వేసుకుని ఇంకా మిగిలిపోయే ఉంటాయి అని 24,000 శ్లోకాలలో రచన చేసి అందించినటువంటి వాల్మీకి భగవానుడికి తృప్తి కలగలేదట. అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. అతడు అతృప్తుడు. ఏది సామాన్యంగా లోకంలో ఉన్నటువంటి జీవులు 3 పూట్ల తిన్నా ఇంకా ఎప్పుడు అసంతృప్తి అండి. ఎప్పటికప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తారని అరగంట అయ్యేసరికి మళ్ళీ టీ తాగుతారండి, మళ్ళీ ఇంకో గంట పోయేసరికి స్నాక్స్ అండి, ఇంకొక అరగంట ఏమో పోయేసరికి జ్యూస్ అండి. ఇంక ఇలా ఏదో ఒకటి వేస్తూనే ఉండే, ఎందుకంటే తృప్తి లేదండి. మనిషికేమో ఫుడ్లో తృప్తి లేదండి, కానీ మహానుభావులకి భగవంతుణ్ణి వర్ణించడంలో తృప్తి లేదండి. ఎంత వర్ణించినా అతృప్త అతృప్త అన్నారండి. అలా ఇక్కడ ఎవరైతే స్తోత్రం చేస్తుంటారో వారికి జ్ఞాన నేత్రాన్ని ఇచ్చేటటువంటి వాడు, సద్గుణములు అనేటటువంటి సురుచిర సుందర భూషణములను స్వీకరించేటటువంటి వాడు, నిత్య యవ్వనుడు, చతుర్దశ భువనములను పాలించేటటువంటి వాడు, సౌందర్యశీలుడు, యశో విశాలుడు, సమస్త లోకాలు నత శిరస్కులై నమస్కరించేటటువంటి పాద పద్మములు కలిగినటువంటి వాడు, భక్తజనులను ఆదరించేటటువంటి భావాలు కలిగినటువంటి వాడు, భక్తుల కోరికలను తీర్చేటటువంటి వాడు, మహనీయమైనటువంటి కీర్తితో ప్రకాశించేటటువంటి వాడు అయిన హరిని, శ్రీహరిని ధ్యానించాలమ్మా అని అంటూ మరొక విషయం కూడా చెప్పారు కదండి. అమ్మా ఆ రీతిగా దర్శిస్తూ సాటిలేని
అనంత సుగుణాలతో శోభిల్లుతూ ఉన్నటువంటి వాడిని, పాపాలు అనేటటువంటి వాడిని, చెండాడేటటువంటి వాడిని, సుస్థిరంగా ఉండేటటువంటి వాడిని. అంచేత భగవంతుడు అచలుడు అంటారండి. అచల సాంప్రదాయం అలానే బయలుదేరిందండి. అంచేత స్థిరమైనటువంటి వాడు అచలుడు. అలాంటి స్వామి అచలుడు, స్థిరమైనటువంటి వాడు నా కోసం నడిచి వచ్చేస్తున్నాడండి. నడిచి వచ్చి ఏం చేశాడండి? మన ముందు కూర్చున్నాడండి. మన ముందు కూర్చున్నటువంటి వాడు ఎందుకని లోపలికి దూరిపోయాడండి. లోపలే ఉన్నాడండి. లోపలే పాపం తిరిగి నడుము నొప్పి పుట్టిందో లేకపోతే కాళ్ళు నొప్పులు వచ్చినాయో ఆయన కూడా పడుకోవాలనుకున్నాడండి. పడుకుంటాడండి. అలా హృదయాంతరాళములలో నివసించి పవళించినటువంటి ఆ సర్వేశ్వరుని, శాశ్వతమైనటువంటి ఆ భగవంతుణ్ణి సచ్చరిత్ర కలిగినటువంటి వాడిగా ధ్యానించాలమ్మా అని చెప్పారండి. అంత మాత్రమే కాదండి, పరిశుభ్రము పరిశుద్ధము అయినటువంటి నిర్మలమైనటువంటి మనస్సుతో విజ్ఞాన తత్వ ప్రబోధకమైనటువంటి సంకల్పంతో ఆ దివ్యమూర్తి యొక్క రూప వైభవాన్ని ధ్యానించి ఆయా అవయవాలను విడమరచి, అంటే ఏ అవయవానికి ఆ అవయవాన్ని దర్శించాలి అంటే దృష్టి అక్కడే పెట్టాలి కదండి. అమలుగా ఒక వస్తువును చూసామనుకోండి, కింద నుంచి పై వరకు ఏమిటంటే ఇది ఫలానా చెట్టు. ఏం చెట్టు అంటే మరలా కాస్త తేడిపార చూడాలండి. ఓకే, ఫలానా మామిడి చెట్టు పూతలో ఉందా, పిండిలో ఉందా, ఎలా ఉందంటే ఇంకాస్త తేడిపార చూడాలి కదూ. అలానే ఏదేదైతే మనం బాగా చూడాలని అనుకుంటామో, ఎంత బాగా చూడాలనుకుంటే అది అంత బాగా కనిపిస్తుంది. ఎలానో ఇక్కడ కూడా శ్రీహరి యొక్క ఆ సురుచిర సుందర మూర్తిని ఏ అవయవానికి ఆ అవయవంగా స్వామి ముఖారవిందంలో నామం ఎలా పెట్టుకున్నాడు? వెంకటేశ్వర స్వామి లాగా కళ్ళు సగం మూసేసుకుని పెట్టుకున్నాడా, లేదా పైకే పెట్టుకున్నాడా? వెంకటేశ్వర స్వామికి గడ్డం మీద కాస్త కర్పూరం వేస్తారండి. పాపం ఏం దెబ్బ తగిలిందో ఏమిటో. అంచేది ఈయన కూడా అలా పెట్టుకున్నాడా? అలా ఎవ్రీ పార్ట్, ప్రతి అంగమును మనం దర్శించేట్టుగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ మూర్తి యొక్క దివ్య వైభవం ఏమిటో మనకి తెలుస్తుంది. అంచేతి ఏ అవయవానికి ఆ అవయవంగా విడమరచి చూస్తూ చిత్తానికి చూపిస్తే తద్వారా ఏమవుతుందండి? తదాయత్తం చేసి అన్నారండి. అంటే చిత్తాన్ని అక్కడ అంటింప చెయ్యాలని, అంటుకుపోతుందండి. మనం చూపించగలిగితే పాపం అది చూస్తుందండి, అంటుకుంటుందండి. అంతేకాదు అదే నాకు ఆధారం అని తెలిసి అక్కడే ఉంటుందండి, ఆధారపడి ఉంటుందండి. అదిగో అలా తదాయత్తం చేసి ఆ పరాత్పరుని యొక్క ఆ శరీర సురుచిర సుందర భాగాన్ని పరిశుద్ధమైనటువంటి అంతఃకరణతో హృదయాంతరాళములలో అనుసంధానం చేసుకుని ధ్యానించాలి అమ్మా అని చెప్పారు. ఇంతవరకు నిన్న మనం చెప్పుకున్నాం. అది ఎట్టిదనినా హలపులిశాంకుశ జలజధ్వజ క్షత్ర లాలిత లక్షణ లక్షితములు సలలిత నఖ చంద్ర చంద్రికా నిర్ధూత భక్త మానసతమ పటలములును సురుచిరాంగుష్ఠ నిశ్చూత గంగా తీర్థ మండిత హరజటామండలములు సంచిత ధ్యాన పారాయణ జన భూరి కలుష పర్వత దీప కులిశములును దాసలోక మనోరథ దాయకములు చారు యోగి మన పద్మ షట్పదములు అనగతనరిన హరి చరణాబ్జములను నిరుపమధ్యానమున మది నిలుపవలయు. ఎంత చక్కగా వివరిస్తున్నారో చూడండి. అంతేకాదు స్వామి యొక్క పాద పద్మములలో కొన్ని ముద్రలు ఉంటాయటండి.
పాదపద్మములని మాత్రమే చెప్పకుండా అరికాళ్లలో ముద్రలు ఉంటాయి. అలాంటి ముద్రలు కలిగిన పాదములు అని అంటే ముద్రలను మనం దర్శించాలి కదండి. ఏం ముద్రలండి? మన చేతిలోనూ మన కాళ్లలోనూ ఉన్నట్టుగా పిచ్చి పిచ్చి గీతలా ఏమిటి అంటే కానే కాదు. హలము, వజ్రము, అంకుశము, కమలము, ధ్వజము, ఛత్రము ఇలాంటి మొదలైనటువంటి మంగళకరమైనటువంటి రేఖలు కలిగినటువంటివి. అంతేకాదు చంద్రుని వెన్నెల వెలుగుల వంటి గోళ్ల కాంతులతో భక్తుల మనస్సులలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటటువంటి అంధకారాన్ని అంటే చీకటిని దూరం చేసేటటువంటివి. మనోజ్ఞమైనటువంటి ఆ పాద పద్మముల యొక్క బొటన వేలి నుండి జనించినటువంటి ఆవిర్భవించినటువంటి గంగా తీర్థంతో పరమేశ్వరుడి యొక్క జటాజూటాన్ని అలంకరించేవి. భక్తితో ఆసక్తితో ధ్యానించేటటువంటి భక్తుల యొక్క పాపాలు అనేటటువంటి పర్వతాలను వజ్రాయుధముల పటాపంచలు చేసేటటువంటివి, దాసుల కోర్కెలు తీర్చేటటువంటివి, యోగీశ్వరుల యొక్క హృదయాలు అనేటటువంటి పద్మాలలో విహరించేటటువంటి తుమ్మెదల వంటివి అయిన ఆ హరి పాద పద్మములను నిరంతరం హృదయంలో ధ్యానిస్తూ స్మరిస్తూ ఉండాలమ్మా అంటున్నారండి కపిలావతారం. ఇది మనం అది వరకు కూడా విన్నాము. విన్నదాన్ని మరలా మరి కొంకొత్త పదాలతో అందించినప్పుడు మనస్సుకి ఒకటి దృఢపడుతుంది, రెండవది ఆకర్షణీయమవుతుంది, మూడవది భక్తి కాస్త సుదృఢమవుతుంది. అందుచేత ఈ రీతిగా శ్రీహరి పాద పద్మములను నిరంతరము ఆ హృదయాలలో స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండాలమ్మా అని చెబుతూ కమలజుమాతయై సురనికాయ సమంచిత సేవ్యమానయై కమలదళాభ నేత్రములు కల్గి హృదీశ్వర భక్తి నొప్పు అక్కమల నిజాంగ పీఠమున గైకొని ఒత్తు పరేషు జానుయుగ్మము హృదయారవిందమున మక్కువ చేర్చి భజింపగాదగున్. మరొక విశేషణాన్ని వివరిస్తూ ఉన్నారండి. అమ్మా బ్రహ్మకు మాత ఎవరు? లక్ష్మీమాత. దేవతలందరికీ ఆరాధ్యురాలు. దేవేంద్రుడు అంతటి వాడికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఇంక దేవేంద్ర పదవి ఏముందండి? దేవతల సింహాసనాన్ని అధిష్ఠించి ఏం చెయ్యాలండి? అంచేత అతడికి కూడా దేవతలందరికీ కూడా ఆరాధ్యురాలు. అంతేకాదు కమల దళాల వంటి కన్నులు కలిగినటువంటి లక్ష్మీదేవి తన హృదయేశ్వరుడైనటువంటి శ్రీహరి యొక్క పాదాలను అంటే మోకాళ్ళ దగ్గర నుంచి ఒత్తుతూ ఉంటుందటండి ఆ తల్లి. ఎంతో భక్తితో స్వామి యొక్క పాదాలను ఒడిలో చేర్చుకొని ఒత్తుతూ ఉన్నటువంటి ఆ మనోహర దృశ్యాన్ని మనస్సులో మననం చేసుకోవాలి అన్నారండి. అదే కదండి మనం చేసేటటువంటి మంత్రము. లక్ష్మీదేవి మంత్రము మనం అదే చేస్తూ ఉన్నామండి. నారాయణ శ్రీనారాయణ హృదయవాసిన్యై నమః అని. అంచేత అటువంటి ఆ మనోహరమైనటువంటి దృశ్యాన్ని మనస్సులో మననం చేసుకుంటూ ధ్యానం చెయ్యాలమ్మా అని శ్రీహరి గురించి చెప్పి శ్రీలక్ష్మీదేవి గురించి కూడా వివరించారు కపిలావతారం. అంతేకాదు చారు విహంగ వల్లభు భుజంబుల మీద విరాజమాన సుశ్రీ రుచి నుల్లసిల్లి అతసీ కుసుమచ్యుతి జాల నొప్పు పంకేరుహనాభు ఊరువల కిల్బిష భక్తి భజించి మానసాంభోరుహమందు నిల్పదగు గోముని కోటికిన్ అంగనామణి. అమ్మా అంగనామణి అంటే స్త్రీలందరిలో మణి సదృశమైనటువంటి హే తల్లి, సొగసైనటువంటి
ఆ గరుత్మంతుని యొక్క భుజాల మీద కాంతి సంపదలతో పెంపొందుతూ విరిసిన దిరిసెన పువ్వ, అదే అతసీ పుష్ప సంకాసం హార నూపుర శోభితం అని మనకి కృష్ణాష్టకంలో వస్తుంది కదండి. ఇది ఇక్కడ కూడా అదే వర్ణిస్తూ ఉన్నారు. విరిసిన దిరిసెన పువ్వు వన్నెలతో కన్నుల విందు చేసేటటువంటి పద్మనాభుని అందమైనటువంటి ఊరు యుగ్మాన్ని, అంటే ఊరు భాగాన్ని అచంచలమైనటువంటి భక్తితో భావిస్తూ మునులైనటువంటి వారు తమ మనః కమలాలలో నిలుపుకుంటూ ఉంటారు. అలా ఏ మునీశ్వరులు నిలుపుకుంటున్నారో ఆ రూపధ్యానాన్ని మనం కూడా చెయ్యాలమ్మా, మనం కూడా నిలుపుకోవాలమ్మా అని వివరిస్తూ ఉన్నారు. పరిలంబిత మృదు పీతాంబర కాంచీ గుణ నినాద భరితంబగు అపురుషోత్తముని నితంబము తరుణీ భజింపవలయు తద్దయు ప్రీతిన్. అమ్మా, వయ్యారంగా అంచులు వ్రేలాడుతూ ఉండే మెత్తని పట్టు పీతాంబరం కట్టుకున్నాడటండి. చూడండి అక్కడ, అంటే మనకందరికీ లోకంలో తిరిగే పిల్లల వయ్యారమే మనకి తెలుసండి. స్వామి వయ్యారాన్ని మనస్సుకు చూపిస్తే ఆ వయ్యారానికి అది పడిపోతుందండి. ఎవరు? మనస్సు. మనస్సు పడిపోవాలి కదండి. మనస్సు పడిపోవాలనే ఈ తంటాలంతా. అంచేత అమ్మ వయ్యారంగా స్వామి కట్టుకున్నటువంటి ఆ పంచికి అంచులు వ్రేలాడుతూ ఉంటే, అటువంటి పట్టు పీతాంబరం కట్టుకుని ఉన్నటువంటి స్వామి మొలనూలు మువ్వల సవ్వడిని వింటూ ఉంటే, ఆ సవ్వడి మనం వింటూ పురుషోత్తముని యొక్క కటి ప్రదేశాన్ని, అంటే నడుము భాగాన్ని భక్తితో భజించాలి. భజించాలి అంటే ముందు ఏం చెయ్యాలండి? దర్శించాలండి. మనస్సు చేత దర్శింప చెయ్యాలండి. మనస్సుతో దర్శిస్తే తర్వాత భజించడం అనేది కుదురుతుంది. దర్శించకుండా భజన ఎలా చేస్తామండి? అందుచేతే దర్శించమంటూ ఉన్నారు. స్వామి వయ్యారంగా తాను కట్టుకున్నటువంటి ఆ పట్టు పీతాంబరం యొక్క అంచులు ఈ ప్రక్క ఆ ప్రక్క నడుస్తూ ఉంటే ఆ ఉత్తరీయం అలా వేలాడ తీసుకుని వెళుతూ ఉంటారు కదండి. మనకి సీరియల్స్లోని సినిమాల్లోని చూపిస్తూ ఉంటారు. అలాంటి మంచి సీన్ మనం తీసుకోవాలండి. తీసుకుని హృదయంలో పెట్టుకోవాలండి. పదే పదే దాన్ని స్మరించుకోవాలండి. అంచేత అంచులతో వయ్యారంగా వేలాడించుకుంటూ వెళుతూ ఉన్నటువంటి ఆ స్వామి, వస్తూ ఉన్నటువంటి ఆ స్వామి యొక్క మొల నూలు మువ్వల సవ్వడిని మనం వింటూ ఆ పురుషోత్తముడి యొక్క నడుము భాగాన్ని భక్తితో దర్శిస్తూ భజించాలమ్మా అని అంటూ, వినుభువనాధారత్వంబునదగి విధి జనన హేతు భూతంబగు అవ్వన జాతము చేకడు మించిన హరినాభీ సరస్సు చింతింపదగున్. అవయవం ఒక్కొక్క అవయవము దర్శించాలమ్మా అని చెబితే కూడా సంతృప్తి కలగలేదండి కపిలావతారుడికి. మరలా మనకి చెప్పేసి అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారో, జంప్ చేసేస్తారేమో, దాటేస్తారేమో అనుకుని మరలా వారు కూడా ఒక్కొక్క భాగాన్ని, పాద భాగాన్ని చెప్పారు, ఊరు భాగాన్ని చెప్పారు, కటి భాగాన్ని చెప్పారు. ఇక ఇప్పుడు ఆ కటి దగ్గర ఉన్నటువంటి నాభి భాగాన్ని కూడా వివరిస్తూ ఉన్నారు. అమ్మా చెబుతూ ఉన్నాను, ఇంకా విను. అఖిల లోకాలకు ఆధారమై బ్రహ్మ పుట్టుకకు హేతుభూతమై పద్మంతో విరాజమానమై ఉన్నటువంటి ఒక సరోవరం వంటి విష్ణు భగవానుడి యొక్క నాభి మండలాన్ని సంస్మరించాలి అన్నారండి. మరి ఈ ప్రపంచానికి సృష్టికర్త బ్రహ్మగారైతే బ్రహ్మగారికి సృష్టికర్త ఎవరండి? మన శ్రీహరిని. ఎంతకు శ్రీహరి యొక్క అవయవాల్లో ఏదా స్థానమండి అంటే నాభి స్థానం. అటువంటి ఆ నాభి ఎలా ఉంది? బ్రహ్మ పుట్టుకకు మూలమైనటువంటి పద్మ నాభిగా ఉన్నదే. అటువంటి ఆ నాభిని సంస్మరిస్తూ దర్శించాలి విష్ణు భగవానుడి యొక్క నాభి మండలాన్ని అన్నారు. అంటే అది చిన్న నాభి కాదండి, చాలా పెద్ద నాభి అండి.
అదే మనకైతే 5 అడుగులు 7 అడుగులు ఉన్న వాళ్ళకి ఎంత ఉంటుంది, మరి విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడికి ఎంత ఉంటుందండి? అంచేత నాభి మండలం అని ఇక్కడ మనకి వివరించారు. దివ్యమరకత రత్న సందీప్త లలిత కుచములను మౌక్తికావళి రుచుల తనరి ఇందిరాదేవి సదనమై యసగ మెసగు వక్షమాత్మను తలపోయబలయుజుమ్ము. అమ్మా, అంత మాత్రమే కాదమ్మా, దివ్యమైనటువంటి మరకత మాణిక్య దీప్తులు కలిగి ముత్యాల హారాల కాంతులతో నిండినటువంటి కుచములు కలిగిన లక్ష్మీదేవికి నివాస స్థానమైనటువంటిది ఏమది? స్వామి యొక్క వక్షస్థలం. అటువంటి వక్షస్థలాన్ని ఆత్మలో భావిస్తూ ఉండాలమ్మా అన్నారు. అంటే లక్ష్మీదేవి యొక్క సంయోగము కలిగినటువంటి, లక్ష్మీదేవికి సంస్థానమైనటువంటి, ఆస్థానమైనటువంటి స్వామి యొక్క వక్షస్థలాన్ని దర్శించాలి. ఎల్లప్పుడూ ఆత్మలో అంటే మనస్సులో లేదా తనలో తాను భావిస్తూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి అని కూడా చెప్పారు. నిరతంబున్ భజించు సజ్జన మనో నేత్రాభిరామైక సుస్థిర దివ్య ప్రభగల్గు కౌస్తుభరుచి సృష్టంబునయ్యొప్పు ఆవర యోగీశ్వర వంజమానుడవు సర్వస్వామి లక్ష్మీషు కంధరమాత్మం గదించి తద్గుణ గణధ్యానం గుసేయం దగున్. అమ్మా, యోగీశ్వరులచే నమస్కారాలు అందుకునేటటువంటి వాడు, అందరికీ ప్రభువు లక్ష్మీపతి అయినటువంటి ఆ మహావిష్ణువు యొక్క మెడ, అలానే నిత్యం కొలిచేటటువంటి సజ్జనుల మనోనేత్రాలకు ఆనందాలను పంచేటటువంటిది, అద్భుతమైనటువంటి కౌస్తుభ మణికాంతులతో తేలి ఆడేటటువంటిది అయిన విష్ణుమూర్తి భగవాన్ యొక్క మెడను మనస్సులో నిలుపుకొని దాని గుణాలను ధ్యానించాలి. ఆభరణాలు పిచ్చి ఉన్నవాడు స్వామి యొక్క మెడని ధ్యానిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా ఆభరణాలతో ఉంటుంది కదండి. ఈ ఆభరణాలు పిచ్చిపోయి ఆ ఆభరణాల యొక్క పిచ్చి స్థిరపడుతుందండి, అక్కడే ఉంటుందండి స్వామి మెడ దగ్గరే. ఎందుకంటే ముత్యాల హారాలు వేసుకున్నాడా, పగడాల హారాలు వేసుకున్నాడా, రత్నాల హారాలు వేసుకున్నాడా, ఎన్ని ముత్యాలు ఉన్నాయి, ఎన్ని రత్నాలు ఉన్నవి, ఏ టైపు, అది మనకు తెలిసిన క్వాలిటీనా లేదా మనకు తెలియని క్వాలిటీనా, అది ఎంత మంచిది, ఎంత క్వాలిటీ అనే దాన్ని చూపించాలండి. ఎవరికండి? మన చిత్తానికి, మన మనస్సుకి. ఆ రీతిగా స్వామి యొక్క ఆ మెడను మనస్సులో ధ్యానిస్తూ ఉండాలమ్మా, ఆయా గుణాలను ధ్యానిస్తూ ఉండాలి. చూడండి, ఇంత ఎక్సర్సైజ్ చెప్పారు కదండి, వీటిల్లో మనం ఏ ఒక్కటి చేయడం మొదలుపెట్టినా మిగిలిన వాటి మీదకి ఆటోమేటిక్గా వెళుతుందండి. ఎంత చెబుతూ వస్తున్నారండి. మనం 5-6 రోజుల నుంచి వింటూ ఉన్నాము. భగవంతుడి యొక్క ధ్యానము ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, స్వామి ఎలా ఉన్నాడు. మన మనస్సు ఇంకా దానికి ఊపిరాడకుండా ఉంది కదండి, అటు ఇటు చూడడానికి వీలు లేకుండా కూడా ఉందండి ఎవరికి? మన మనస్సుకి. ఆ రకంగా దానికి నేర్పిస్తే, క్రమబద్ధీకరిస్తే తప్పనిసరిగా మనస్సు అక్కడే ఉంటుందండి. అది మనకు చాత కాలేదు, అందుచేతది డింగిన బజారుకు పోతుందండి, లేతే డింగిన ఎక్కడో దల్లాసిపోతుందండి, ఎక్కడికో చోటుకు పోతూనే ఉంటుందండి. అది పోకుండా ఉండాలి అంటే కపిలావతారుడు అందించినటువంటి ధ్యాన క్రమము ఎంత సులభంగా ఉందండి. ఇప్పుడు నిర్గుణ నిరాకారాన్ని ధ్యానించమంటే కష్టమండి. ఇక్కడ సగుణ సాకారం ఎంత అందాన్ని వర్ణిస్తున్నారంటే, మనస్సుకు కావలసిన అందమే కదా, మనస్సుకు కావలసినవి ఆభరణాలే కదా, మనస్సుకు కావలసినటువంటిది సామర్థ్యమే కదా, గొప్పతనమే కదా. సో అన్నీ ఇక్కడ ఉన్నవి కాబట్టి అన్నీ ఉన్నటువంటి ఆ స్వామిని సందర్శింప చెయ్యాలి అమ్మా అని అంటూ, ఘనమందరగిరి పరివర్తన నికషోజ్వలిత కనక రత్నాంగదముల్ తనరార లోకపాలకులను కలిగిన బాహుశాఖలను
తలపందగున్. అమ్మా, సాగర మథన సమయంలో బరువైనటువంటి ఆ మందర పర్వతం యొక్క రాపిడితో స్వామి యొక్క భుజకీర్తులకు ఉన్నటువంటి ఆ రత్నాలు బాగా మెరుగొచ్చినవటండి. కొన్ని రాళ్ళు ఏమవుతుందండి, కాస్త పైన మట్టి పట్టింది అనుకోండి, దాన్ని రాపిడి చేస్తారండి, అంటే పాలిష్ చేస్తారండి. మన ఇంట్లో గ్రానైట్ కావచ్చు, లేకపోతే మార్బుల్ కావచ్చు అండి. పాలిష్ పోయింది అనుకోండి, పాలిష్ పెట్టించుకుంటున్నాం కదా. ఇక్కడ విష్ణు భగవానుడు సాగర మథన సమయంలో ఆ మందర పర్వతాన్ని లేపడం కోసమని తన భుజాలను వాడేటటండి. అప్పుడు ఆ భుజకీర్తులకు ఉన్నటువంటి రత్నాల యొక్క శోభ అంతా ఇంకా మెరుగుపడిందటండి, అంటే మెరుగు పెట్టబడిందటండి. అలా లోకపాలకులందరికీ అండదండగా ఉన్నటువంటి శ్రీ విష్ణు భగవానుడు యొక్క బాహుదండాలను సంస్మరించాలమ్మా అన్నారండి. దేవతలకేనండి, మరి మనకు మాత్రం ఎవరి అండాదండానండి? ఆ స్వామి యొక్క అండాదండే, ఆ భుజముల యొక్క అండదండలే మనందరికీ, సర్వజీవులకు కూడా. అటువంటి అండదండలైన అందమైన బాహుదండములను సంస్మరించాలమ్మా అని ఇంకా వివరిస్తూ ఉన్నారండి. మరియు విమత జనాసహ్యంబులైన సహస్రారంబులు కలుగు సుదర్శనంబును. ఇంకా స్వామి పెట్టుకున్నటువంటి ఆభరణాలను, స్వామి వాడేటటువంటి ఆయా ఆయుధాలను, వీటన్నింటినీ కూడా ఇంకా వివరిస్తూ ఉన్నారండి. ఏ ఏ ఆయుధానికి ఏమేమి పేరు ఉంది, ఎందుకంటే పేర్లతో సహా మనకి అందిస్తే ఆ పేర్లను గుర్తుంచుకుంటుంది కదండి మన మనస్సు. ఏవో 4 ఆయుధాలంట ఏమిటో అని అనుకుంటుందేమోనని దాన్ని ఇంకా ముంచెయ్యాలి. ఆ సౌందర్యం అనేటటువంటి సాగరంలో దాన్ని మునకలు వేయించాలి. అందుచేత శత్రు సమూహాలకు సహింపరానటువంటి సహస్రముల యొక్క అంచులు కలిగినటువంటి సుదర్శన చక్రాన్ని, పాంచజన్య శంఖాన్ని అని అంటూ మనకి అందిస్తూ ఉన్నారు. కపిల భగవానుడు దేవహూతి మాతకు ఎలా ధ్యానం చెయ్యాలి అని తెలియచేస్తూ ముందుగానే కిరీటం దగ్గర నుండి పాద పద్మముల వరకు వర్ణించారు. అంత మాత్రమే కాక మరలా పాద పద్మములను, జాను భాగమును, ఊరు భాగమును, నడుము భాగమును, నాభి భాగమును, వక్షస్సుని, మెడను, అలానే బాహువులను, అలానే ఇంతవరకు ఒక్కొక్క పార్టుగా ధ్యానం చెయ్యాలమ్మా అని అంటూ మనం చివరిలో చెప్పుకున్నాం. సాగర మథన సమయంలో బరువైనటువంటి ఆ మందర పర్వతం యొక్క రాపిడితో మెరుగు పెట్టబడినటువంటి రత్నాల భుజకీర్తులు కలిగి లోకపాలకులందరికీ అండదండలుగా ఉన్నటువంటి బాహుదండాలను, ఆ విష్ణుదేవుడి యొక్క బాహుదండములను సంస్మరించాలమ్మా అని చెప్పారు. ఇవాళ మనకి లౌకికంగా మనస్సుకి ఏమి చెప్పకుండగానే ఎవరైతే నచ్చుతారో వాళ్ళ ముఖాన్నే చింతిస్తూ ఉంటుందండి. ఏ వస్తువు అయితే నచ్చుతుందో దాని గురించే, అది ఏ కంట్రీలో దొరుకుతుంది, అది ఎలా తయారవుతుంది, అంతేకాదు దాని వెల ఎంత, దాని మన్నిక ఎంత, ఇవన్నీ మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దృష్టి అక్కడే ఉంటుందండి. అలా ఇక్కడ కపిల భగవానుడు అమ్మా ఈ చిత్తాన్ని తన ఆయత్తం చెయ్యాలి అన్నారు. అంటే అదే లోకం, అదే సర్వస్వం, అదే సర్వంగా ఉండిపోతుంది, ఉండిపోవాలమ్మా అని అంటూ మరలా ప్రత్యేకించి ఒక్కొక్క అవయవాన్ని, ఆయా అవయవం ద్వారా ఉన్నటువంటి విశేషణం ఏమిటి అనేది మన మనస్సుకి గుర్తు తెచ్చుకుంటూ సంస్మరిస్తూ సందర్శనం చెయ్యాలమ్మా అని చెప్పారండి. ఒకసారి ఒకరి పిల్లవాడు ధ్యానం అంటే ఏమిటి అని ఇంట్లో వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు అప్పుడు
రమణ భగవానుడు ఉన్నటువంటి సమయంలో వారు ఈ పిల్లాడు కొంచెం ఘటికుడు, ప్రశ్నలు ఎక్కువ వేస్తున్నాడు, మనం ఏది చెప్పినా వాడు ఒప్పుకోడు, మనం ఏం చేద్దాము అంటే రమణ భగవానుడి దగ్గరికి తీసుకువెళదాము అని ఆ పిల్లాడిని తీసుకుని వెళ్ళారండి. ఆ పిల్లాడి అదృష్టం, రమణ మహర్షి వారు మాట్లాడుతూ, నన్న ఏంటి నీకేం కావాలి అంటే ధ్యానం ధ్యానం అంటారు కదా, ధ్యానం అంటే ఏమిటి నాకు తెలియచెయ్యండి అని పిల్లాడు కోరాడు. అయితే అప్పుడు మహర్షి వారు వారు దోశ తిని వచ్చారటండి. సరే, వెంటనే ఆ వంట చేసేటటువంటి ఆమెకు ఒక దోశ వేసి తీసుకునిరా అన్నారటండి. ఆ వెంట ఉన్న వాళ్ళు కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ధ్యానం అంటే ఏమిటి అంటే దోశ వేసి తీసుకుని రమ్మనమంటున్నారేమిటి, చిన్నపిల్లాడు కదా అంచేత పాపం వాడికి దోశ పెట్టాలనిపించిందేమో అంచేత దోశ తెప్పిస్తున్నారు అనుకున్నారండి. సరే, దోశ తెచ్చారు, ఆ బాబు ముందు పెట్టారు. పెట్టినప్పుడు ఒక కండిషన్ అని అన్నారు భగవాన్. ఏమా కండిషన్ అని అంటే, చూడు, ఆ దోశ నీవు ఎప్పుడు తినాలి అంటే నేను అంటాను, అన్నప్పుడు నీవు దోశ తినడం ప్రారంభించాలి. నేను మరలా అనే లోపుగా అది నీవు పూర్తిగా తినేయాలి, సరేనా అని అడిగారు. ఓ సరే అన్నాడండి ఆ కుర్రాడు. అంతే, ఒక్కసారి మహర్షి వారు అన్నారు నోటితో, అనేసరికి ఆ పిల్లడు తినడం మొదలు పెట్టాడు. ఎప్పుడు మరలా రెండోసారి అనేస్తారు అని గబగబా తినేస్తున్నాడు. ఇంక లాస్ట్ ముక్కు కూడా ఉందండి. ముఖార విందం చూస్తున్నాడు, రమణ మహర్షి వారి ముఖం చూస్తున్నాడు, ఆ దోశ చూస్తున్నాడు, ఇది అయిపోతుందా లేదా, ఎప్పుడు అనేస్తారు అని. మొత్తానికి చివరి ముక్క తింటూ ఉండగా నోట్లో పెట్టేస్తున్నాడు. వెంటనే అన్నారు, ఓ అయిపోయింది, నేను తినగలిగాను అనుకున్నాడు కుర్రాడు. అప్పుడు మహర్షి వారు చెప్పారట, ఇప్పుడు నీ ధ్యాస ఎక్కడ ఉంది? దోశ మీద ఉందా, నా మీద ఉందా, నీ మీద ఉందా? ఈ చుట్టుప్రక్కల చాలా మంది మీ తల్లిదండ్రులు మిగిలినటువంటి వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు కదా, ఎవరి మీద ఉంది నీ దృష్టి అని అడిగారట. అడిగితే ఆ పిల్లవాడు చాలా సులభంగానే చెప్పాడు, తమ మీద ఉంది. ఎప్పుడు అంటారు అని, మీ ముఖార విందాన్నే చూస్తున్నాం, రెండో ఇది అయిపోతుందా లేదా, ఎందుకంటే రెండోది అనే లోపుగా ఇది అయిపోవాలి కదా, అంతేది ఇక్కడ అక్కడ తప్ప మరి ఎక్కడా ధ్యాస లేదు అని కుర్రాడు చెప్పాడు. ఇదే ధ్యానం అంటే అన్నారండి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ ఎప్పుడు అంటారు అనేది నీవు ప్రారంభం చేశావు అన్న వెంటనే మరలా తిరిగి ఎప్పుడు అంటారు అని ఆ చివరి దాని గురించి కూడా చూస్తూ పని చేశావు. దోసే తిన్నావు, నన్నే చూశావు, ఇది అయిపోతుందా లేదా అని మధ్య మధ్యలో దోశ వైపు చూశావు. ఇది ధ్యానం అంటే. లేచింది మొదలు సాయంత్రం వరకు, నిద్రపోయేంత వరకు లక్ష్యం ఎక్కడుండాలండి? ఆ పిల్లవాడికి రమణ భగవానుడి ముఖార విందం మీద ఉన్నట్లుగా భగవంతుడి యొక్క ముఖార విందాన్ని, భగవంతుని యొక్క మెడ కంఠ భాగాన్ని, భగవంతుని యొక్క భుజ దండాలను, ఆ పదం ఎంత బాగుందండి. లోకానికి లోకపాలకులందరికీ అండదండలైనటువంటి విష్ణుదేవుని బాహుదండములను ధ్యానించాలి అని. ఆ తర్వాత మరలా కటి భాగము, నాభి భాగము, ఊరు భాగము, జాను భాగము, పాద పద్మములు, ఇలా ఒక్కొక్క అవయవాన్ని స్మరిస్తూ సంస్మరిస్తూ ధ్యానించాలమ్మా అని ఇంకా తెలియజేస్తూ ఉన్నారు. మరియు విమత జనా సఖ్యంబులైన సహస్రారంబులు కలుగు సుదర్శనంబుడు. ఇక ఇప్పుడు ఆయుధాలకి ఏమేమి పేర్లున్నవి, ఆ ఆయుధాలు ఏమి ఘనకార్యం చేసినవి అది కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. విమత జనా సఖ్యంబులైన సహస్రారంబులు కలుగు సుదర్శనంబును సరసిజోదరకర సరోరుహంబందు రాజహంస రుచిరంబైన పాంచజన్యంబును నరాతి భట శోడిత
బంధుర సుగంధ గంధానుబంధ మంధర గంధవహాహూయమాన పుష్పంధయ ఝంకార నినద విరాజితంబైన వైజయంతి వనమాలికయును జీవతత్వంబైన కౌస్తుభమణియును ప్రత్యేకంబ ధ్యానంబు చేయందగు వెండియు భక్త సంరక్షణార్థం అంగీకరించు దివ్య మంగళ విగ్రహంబున కనురూపంబును మకర కుండలమణి నిచయ మండిత ముకురోపమాన నిర్మల గండ మండలంబును సంతత శ్రీనివాస లోచన పంకజ కలితంబును లాలిత భ్రూలతాజుష్టంబును మధుకర సమాన రుచి చికుర విరాజితంబునునైన ముఖ కమలంబు ఛానంబు గావింపవలయు మరియు శరణాగతుల కభయప్రదంబులగుచు నెగడు పాణి పంకేరుహంబుల మనంబున తలపవలయు. అమ్మా, ఇంకా శత్రు సమూహాలకు సహింపరానటువంటి సహస్ర అంచుల సుదర్శన చక్రాన్ని, అలానే పద్మనాభుడి యొక్క కర పద్మంలో, పద్మనాభుడి యొక్క హస్త పద్మంలో రాజహంసవలే విరాజమానమై ఉన్నటువంటి పాంచజన్య శంఖాన్ని, అంతేకాదమ్మా రాక్షసుల నెత్తురు చారికలతో కూడి దామోదరుడికి ఆమోదదాయకమైనటువంటి కౌమోదకి అనేటటువంటి గదను గుప్పు గుప్పమంటున్నటువంటి కొంగ్రొత్త నెత్తావులు అంటే సువాసనలు వెదజల్లుతూ గుబులుకున్నటువంటి కమ్మ తెమ్మరల పిలుపులు అందుకొని సంగీతాలు పాడేటటువంటి తుమ్మెదలతో కూడినటువంటి వైజయంతి అనేటటువంటి వనమాలికను, అఖిల లోకాలకు ఆత్మస్వరూపమైనటువంటి కౌస్తుభమణిని వేరువేరుగా ధ్యానం చెయ్యాలమ్మా. ఇంకా భక్త రక్షణ పరాయణత్వాన్ని స్వీకరించేటటువంటి ఆ దివ్య మంగళ రూపానికి తగినదైనటువంటి మకర కుండలాల మణికాంతులు జాలువారేటటువంటి చక్కని చెక్కుటద్దాలతో ఎల్లవేళలా జయశ్రీకి మందిరాలైనటువంటి అందాల కందమ్ములతో వంపులు తిరిగినటువంటి సొంపైన కను బొమ్మలతో ఎలవేటి కనుల వంటి నల్లని ముంగురులతో ముద్దులు మూటగట్టే ముకుందిని ముఖ కమలాన్ని ధ్యానం చెయ్యాలమ్మా. అర్హులై శరణాగతులైనటువంటి భక్తులకు అభయమిచ్చే ఆ హస్త పద్మాలను, కర పద్మాలను మనస్సులో ధ్యానించాలమ్మా అని తెలియచేస్తూ ఉన్నారు. ముఖ పద్మాన్ని చూడండి, నేత్రములను అలానే అద్దాల వంటి చెక్కిలి భాగాన్ని, అలాగే కనుబొమలను, స్వామి యొక్క ఆ అందమైనటువంటి నల్లని ముంగురులతో ముద్దులు మూటగట్టేటటువంటి ముకుందుడు. బాగుంది చూడండి, నల్లని ముంగురులు ముద్దులు మూటగట్టేటటువంటి ముకుందుడు యొక్క ముఖార విందాన్ని ధ్యానం చెయ్యాలి. ముమ్ము అంటే ముంగురులతో ఉన్నటువంటిది, అంతేకాదు ముద్దులు మూటగట్టేటటువంటిది, అంతేనటండి ముఖం దదాతీతి ముకుంద, మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడి ఏం చూడాలండి, ముఖార విందం చూడండి. పాదముల దగ్గర నుండి వర్ణన చేస్తూ 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 వచ్చి ఇప్పుడు ముఖార విందాన్ని దర్శింప చేస్తూ ఉన్నారు. అంచేత అటువంటి ముఖార విందాన్ని ధ్యానం చెయ్యాలమ్మా. అర్హులై శరణాగతులైనటువంటి ఆ భక్తులందరికీ అభయమిచ్చేటటువంటి ఆ కర పద్మాలను కూడా మనస్సులో ధ్యానించాలమ్మా అని ఇంకా తెలియచేస్తూ ఉన్నారండి. గురు ఘోర రూపకంబై పరగెడు తాపత్రయం ఉపశమింపగా శ్రీహరి చేత నిసృష్టములకు కరుణాలోకముల దలపగాదవు బుద్ధిన్. అమ్మా, ఆది భౌతికము, ఆది దైవికము,
ఆధ్యాత్మికము అనేటటువంటి తాపత్రయములు మూడమ్మా. ఈ మూడు చాలా భయంకరాతి భయంకరములమ్మా. ఎంత ఆశ్చర్యం అండి. 9 ద్వారములు కలిగినటువంటి ఈ బుడగ ఎందుకు ఉంటుందో తెలియదు, చప్పా చేయకుండా ఎప్పుడో పగిలిపోతుందండి. ఒక బుడగకి ఒక రంధ్రం, ఊదిన బుడగ కనుకోండి, చిన్న సూదితో జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలండి, పేలిపోతుందండి. కానీ ఈ బుడగ 9 రంధ్రములు ఉన్నప్పటికీ కూడా మనం వద్దులే అనుకున్నప్పుడు పేలిపోదు. అది ఇంకా ఉండాలి, ఇప్పుడు మంచి మూమెంట్, బాధ్యతలన్నీ తిరిగినవి, హాయిగా ఉందాము, రామకృష్ణ అనుకుంటూ ఉందాము అని అనుకుంటే అప్పుడే సడన్ గా పేలిపోతుందండి. ఏమిటిది, ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పలేము. అవేనమ్మా భయంకరాది భయంకరములైనటువంటి ఈ తాపత్రయములు ఉన్నవే. ఇవి మూడు ఉపశమింప చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? శ్రీమన్నారాయణుని దివ్య కటాక్ష వీక్షణములకు మాత్రమే ఉందమ్మా. అందుచేత తాపత్రయాభీలత వాగ్నులాగునే విష్ణు సేవామృత వృష్టి లేక అన్నాడే ప్రహ్లాద స్వామి. ఆ విషయాన్ని ఇక్కడ మనకి గుర్తు చేస్తూ ఉన్నారండి. అంచేత అమ్మ ఆ దివ్య కటాక్ష వీక్షణములు అంటే స్వామి యొక్క ఆ నేత్రములను పద్మదళముల వంటి, అప్పుడే వికసించినటువంటి పద్మదళములు ఎలా ఉంటాయో అలా ఎప్పుడూ ఉంటాయటండి స్వామి యొక్క నేత్ర పద్మదళములు. అటువంటి ఆ వీక్షణాలను మనస్సులో స్మరించుకోవాలమ్మా అని అంటూ ఘన రుచి గల మందస్మితమునకము గుణమగు ప్రసాదమును చిత్తమునన్మునుకొని ధ్యానము సేయం జను యోగి జనాళికెప్పుడు సౌజన్య నిధి. అమ్మా సౌజన్య నిధి, సౌజన్యానికి నిధి వంటి హే తల్లి, భక్తి యోగాన్ని అవలంబించినటువంటి వారు కమనీయ కాంతులు ప్రసరించేటటువంటి ఆ విష్ణు భగవానుడి యొక్క ముసిముసి నవ్వులలోని ప్రసన్నతను, మలినము లేనటువంటి మనస్సులో మాటి మాటికి మననం చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా ఏడుపు వచ్చింది అనుకోండి, నవ్వే ముఖార విందాన్ని చూసామనుకోండి, వెంటనే ఏడుపు పోతుందండి. అంతేకాదు మంచి సీరియస్ గా ఉన్నామనుకోండి, నవ్వే వాళ్ళని చూస్తే ఈ సీరియస్నెస్ ఎక్కడికి ఎగిరిపోతుందండి. అంతే ఇది ఉపాయం బాగుంది చూడండి. స్వామి యొక్క నవ్వు ఎలా ఉంటుంది? ముసిముసి నవ్వులట. ముసిముసి నవ్వులతో ఉన్నటువంటి స్వామి యొక్క ఆ ప్రసన్న వదనార విందాన్ని మాలిన్యము లేనటువంటి మనస్సులో చూడండి. ఇక్కడ మాలిన్యమే ఉంటే అంటే చిత్తానికి ఏకాగ్రత లేకుంటే, ఏదేదో విషయమై ఆలోచిస్తూ ఉంటే, చికాగ్గా ఉంటే, అప్పుడు ధ్యానం చేద్దాము అంటే ఆహా మన తరం కాదండి. మరి ఎప్పుడు చెయ్యగలడు, ఎలా చెయ్యగలడు అంటే ఇక్కడ చక్కగా విషయాన్ని తెలియచేస్తున్నారండి. మలినము లేని మనస్సుతో, మలినము లేని మనస్సులో మాటిమాటికి ఆ ముసిముసి నవ్వుల యొక్క ప్రసన్నతను ధ్యానం చెయ్యాలమ్మా, దాన్ని మననం చేసుకోవాలమ్మా. అమ్మా నీవు సౌజన్య నిధివి అంటున్నారండి. అంటే సౌజన్యానికి సాగరం వంటి హే మాత, అమ్మా కమనీయ కాంతులను ప్రసరించేటటువంటి విష్ణు భగవానుడి యొక్క ముసిముసి నవ్వులు, దాన్ని పదే పదే మాటికి మననం చేసుకోవాలి అని అంటూ పూనినత సిరులైనట్టి భూజనముల శోక బాష్పాంబుజలతి సంశోషకంబు అచ్యుదారతమము హరిహాసమెప్పుడు తలపగా అవలెనాత్మలో తవిలి వినుము. అమ్మా తలలు వంచి నమస్కరించేటటువంటి దాసుల యొక్క శోక బాష్ప సముద్రాలను ఎండించి వారి వారి కోరికలను పండించేటటువంటి ఆ హరి యొక్క సుందర మందహాసాన్ని ఎడతెగకుండా
అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా భావించాలమ్మా అని ఇక్కడ అదే నవ్వుని మరలా మరలా, ఎందుకనంటే ఎవరైతే తలలు వంచి దాసోహం అని అంటారో ఆ దాసుల యొక్క శోకాన్ని, ఆ శోకం వల్ల వచ్చేటటువంటి బాష్ప సముద్రములు అన్నారండి. అంతే కదండి, దుఃఖం వస్తే ఆ దుఃఖానికి ఏమని పోల్చేది? దుఃఖ సాగరం అని అంటుంటారే, అంతటి దుఃఖంలో మునిగి ఉంటారు. అదిగో అలాంటి దాసుల యొక్క శోక బాష్ప సముద్రాలను ఎండింపచేసేటటువంటిది, వాళ్లకు ఉపశమనం కలిగించేటటువంటిది, వారి వారి కోరికలను నెరవేర్చేటటువంటిది ఏమిటది? ఆ హరి యొక్క సుందర మందహాసం. ఆ మందహాసాన్ని మనస్సులో ఎడతెగకుండగా కాన్స్టెంట్ గా ధ్యానించాలమ్మా అని అంటూ ఉన్నారు. మునులకు మకరకేతనునకు మోహనంబైన స్వకీయ మాయా విలాసమున రచితంబైన భ్రూమండలంబును ముని మనః కుహర సమ్మోదమానుడగు ఈశ్వరుని మందహాసంబు నవ పల్లవాధర కాంతి చే అరుణమైన మొల్ల మొగ్గల కాంతి నుల్లసంబాడెడు దంత పంక్తిని మది తలపవలయు వెలయని రీతి నన్నియు వేరు వేర సంచిత ధ్యాన నిర్మల స్థానములుగా మనములో గనుమని చెప్పి మరియు పలికే దేవభూతికి కపిలుండు తేటపడగా. ఏమి వర్ణన చేస్తున్నారండి! మహామునులకే కాకుండా మన్మథుడికి సైతం మరులు రేకెత్తించేటటువంటి ఆ మాధవుని యొక్క మాయా విభ్రమ విరచితమైనటువంటి భ్రూమండలాన్ని, మునీంద్రుల యొక్క మనస్సులకు ఆనందాన్ని అందించేటటువంటి మందహాసాన్ని, కొంగ్రొత్త చిగురు తొగరు పెదవులను, ఆ పెదవుల కాంతికి జారువారినటువంటి మల్లె మొగ్గల చెలువాన్ని పరిహసించేటటువంటి పలు వరసను తలపోయాలి. అంటే పళ్ళండి. అంటే చూడండి, స్వామి యొక్క చిరునవ్వు మధ్యలో మల్లె మొగ్గలు రాలుతున్నట్టుగా తలపోస్తూ ఉన్నటువంటి ఆ దంత వరుసను కూడా ధ్యానం చెయ్యాలమ్మా అని అంటూ, ఈ విధంగా అన్ని అవయవాలను వేరువేరుగా మనస్సులో నిలిపి ధ్యానం చేసుకోవాలి అని దేవహూతి మాతకు కపిల భగవానుడు తేట తెల్లంగా తెలియజేసి మరలా ఎలా అంటున్నారు అన్నారండి. మహామునులకే కాకుండా మన్మథుడికి సైతం కామన ప్రేరేపణ చేసేటటువంటి, మరులు రేకెత్తించేటటువంటి ఆ మాధవుడి యొక్క మాయా విభ్రమ, అంటే అంత మాయగా ఉంటుందండి. మాయా విభ్రమ విరచితమైనటువంటి భ్రూమండలాన్ని, అంటే ఇక్కడ నొసటి భాగాన్ని, మునీంద్రుల యొక్క మనస్సులందరికీ ఆనందాన్ని అందించేటటువంటి మందహాసం. అంతేకాదు పెదవులు కొంగొత్త చిగురులాగా, అంటే లేత చిగురుటాకుల్లాగా ఉన్నవి అంటారు కదా, అంచేత కొంగ్రొత్త చిగురు పెదవులు. ఆ పెదవుల కాంతికి మధ్యలో మల్లె మొగ్గల్లాగా మల్లె మొగ్గలను కూడా పరిహసిస్తూ ఉన్నాయట. ఏమది? పలు వరస. దాన్ని కూడా తలకొయ్యాలమ్మా అని అంటూ ఈ రీతిగా అన్ని అవయవాలను ఒక్కొక్క అవయవం తర్వాత మరి ఆ తరువాత ఉన్నటువంటి అవయవాన్ని పైనుండి క్రింద వరకు లేదా పాదము నుండి శిరస్సు వరకు, శిరస్సు పైన పెట్టుకున్నటువంటి కిరీటం వరకు, చతుర్భుజములలో ఉన్నటువంటి ఆయుధములను, ఆ ఆయుధములకు ఉన్నటువంటి నామాలను, ఆ ఆయుధములు చేసేటటువంటి సామర్థ్యాన్ని, శక్తిని ఇన్నింటినీ తలకొయ్యాలమ్మా అని ఎంత తేట తెల్లంగా చెప్పి కూడా ఇంకా ఎలా అంటున్నారు కపిలావతారం.
ఈ ప్రకారమున సర్వేశ్వరునందును ప్రతిలబ్ధ భావ సంపన్నుడగుచూ చిరతర సద్భక్తిచే ప్రవృద్ధంబైన అతి మోదమున పులకిత శరీరుడగుచు మహోత్కంఠనానంద బాష్పములు జడిగొన పరితోష జలధి కృంకి భగవత్ స్వరూపమై భవగుణగ్రాహకమగుచు మత్ సంబంధమనుకరించి సుమహిత ధ్యానమున పరం జ్యోతియందు మనము చాలా నియోజించి మహిమతనరు మోక్ష పదమాత్మలోనపేక్ష సేయు అనఘవర్తనుడైన మహాత్ముడెప్పుడు. అమ్మా, ఈ రీతిగా నిష్కలంక జీవనుడైనటువంటి మహాత్ముడు సర్వేశ్వరునిపై తన మనస్సుని నిలిపి తన హృదయాన్ని సమర్పితం చేసి ఉన్నటువంటి భావ సంపద చూడండి. ఈ సంపదకి మనమేమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి, కొనాల్సిన అవసరం లేదండి, శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదండి. ఏమిటిది? కేవలం ఏకాగ్రత. అసలు మనస్సుకు తప్ప మరి దేనికి పని లేదండి. ఇదంతా ఏమిటి? మనస్సును ఏకాగ్రపరచడం ద్వారా సంపాదించినటువంటిది. ఏమా సంపాదన? భావ సంపాదన అంటున్నారు. అంచేతనే భావములోన భాష్యమునందున గోవింద గోవిందయని కొలువవే మనస అని అన్నమాచార్య స్వామి వారు అన్నారే. ఎవరైతే నిష్కళంక జీవనాన్ని గడుపుతూ ఉన్నటువంటి వాడు మహాత్ముడు. ఏమిటండి ఆ మహాత్మ్యం? ఎందుకు ఇంతగా చెబుతున్నారు అంటే సర్వేశ్వరుడిపై తన దృష్టిని నిలుపుతాడు, భావ సంపద కలిగి ఉంటాడు. అంతేకాదు సమధిక సద్భక్తితో. ఇక ఎంత అధికమైనటువంటి భక్తి అంటే ఇక దాన్ని మించినటువంటిది మరొకటి లేదు. అంతటి సమధికమైనటువంటి సద్భక్తితో, చాలా మోదంతో అంటే సంతోషంతో పులకించినటువంటి శరీరం కలిగినటువంటి వాడి ఎంతో కుతూహలంతో సంతోష బాష్పాలు, ఆనందాశ్రువులు అంటామే, ఆ సంతోష బాష్పాలు పొంగి పొరలిపోతూ ఉంటే ఆ ఆనందము అనేటటువంటి అది కూడా సాగరం. దుఃఖము సాగరమే, ఆనందము సాగరమే. అటువంటి ఆ ఆనందము అనేటటువంటి సముద్రంలో మునిగిపోయి విషయ బంధాల నుండి విముక్తి కలిగించేటటువంటి అమ్మా, ఎంతవరకు విష్ణువు విష్ణువు అని చెప్పారు కదండి, ఇప్పుడు నా అని తెలియచేస్తూ ఉన్నారండి. అలాంటి ఆనంద సాగరంలో మునిగి విషయ బంధాల నుండి విముక్తి కలిగించేటటువంటి నా స్వరూపంతో సంబంధాన్ని చేకూర్చుకొని చూడండి. స్వరూపమేమో ఉందండి, ఆ స్వరూపంతో మన మనస్సుకే సంబంధం లేదండి. మరి మన మనస్సు యొక్క సంబంధం దేంతో ఉందండి? కనబడే వస్తువులతో, కనబడే వ్యక్తులతో, ఈ ప్రపంచంతోటే ఉంది తప్ప ప్రపంచాన్ని ప్రసాదించినటువంటి పరమాత్మతో లేదు. అది ఇక్కడ కపిల భగవానుడు తెలియజేస్తున్నారు. అమ్మా, అటువంటి నా స్వరూపం ఏది? విషయ బంధాల నుండి విముక్తి కలిగించేటటువంటిది, ఆనంద సాగరంలో ముంచేటటువంటిది అయిన నా స్వరూప సంబంధాన్ని చేకూర్చుకుని ఉత్తమ ధ్యానంతో అన్నింటినీ మించినటువంటి వెలుగులో చూడండి. ఇక్కడ ప్రాథమికంగా సాకార రూప ధ్యానం. ఎందుకంటే సాకారం ఇవ్వకపోతే మనస్సు మళ్ళా మరొక సాకారం మీదకి వెళ్ళిపోతుంది కదండి. అంచేత ప్రపంచమనే సాకారం మీద తిరిగేటటువంటి ఈ మనస్సుని దానికన్నా మంచి రూపం, దానికన్నా మంచి శబ్దం, బాహ్యంలో ఉన్నటువంటి స్పర్శ కన్నా మంచి స్పర్శ, మంచి రూపము, మంచి రసము, మంచి గంధం అనేటటువంటి ఆ దివ్య మంగళ సురుచిర సుందర రూపాన్ని ఒక్కొక్క అవయవాన్ని ధ్యానించి 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 ధ్యానంలో తన మనస్సు, తన హృదయము, తాను అన్ని ధ్యానింపబడినటువంటి ఆ ధ్యేయంతో ఏకమైపోయి సంబంధాన్ని కూర్చుకొని ఉన్నటువంటి
చేకూర్చుకొని ఉన్నటువంటి ఆ ఉత్తమ ధ్యానంతో చివరికి ఏం కలుగుతుందండి? అన్నింటినీ మించినటువంటి వెలుగునందు జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే అని మనకి శృతి మాత చెబుతుంది. మనకి ఈ లోకంలో ఉన్నటువంటి అగ్ని కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఎలక్ట్రికల్ దీపం కావచ్చు, ఇన్నింటికీ కూడా పరం జ్యోతి, జ్యోతిషామపి తత్ జ్యోతి. అది ఏమిటి? చీకటికి ఆవల ఉన్నటువంటి జ్యోతి, చీకటిని అంతరింపచేసేటటువంటి జ్యోతి. అదిగో అటువంటి జ్యోతి నందు, అటువంటి వెలుగునందు తన మనస్సుని నిలపగలుగుతాడమ్మా. అంతేకాదు అప్పుడు హృదయపూర్వకంగా మోక్షాన్ని అపేక్షించగలడు. ఇక అపేక్షించేది ఏముందండి? వెలుగునందు మనస్సుని ఎప్పుడైతే నిలపగలిగాడో మనస్సు అమనస్కమవుతుంది. ఎప్పుడైతే మనస్సు అమనస్కమైందో ఇక మిగిలి ఉన్నది మోక్షమే. అదిగో ఆ రీతిగా మోక్షాన్ని అపేక్షించగలడమ్మా అని తెలియచేస్తూ, అది కావున ముక్తినపేక్షించు మహాత్ముండవు వాని చిత్తంబు విముక్తంబైన భగవద్వ్యతిరిక్తాశ్రయంబు కలిగి విషయాంతర శూన్యంబై విరక్తిం పొందుటం చేసి పురుషుండు శరీర భావంబులనన్య భావంబగు నిర్వాణ పదంబు సూక్ష్మంబగు తేజంబు తనకంటే అధికంబగు తేజంబు తోడి సమానాకారంబునకు చందంబున నిచ్చగించు వెండియు. అమ్మా, ఆ రీతిగా మోక్షాన్ని అపేక్షించేటటువంటి ఆ మహానుభావుడి యొక్క మనస్సు సంసార బంధముల నుండి విముక్తమవుతుంది. చూడండి, దీనితో ఉన్నటువంటి సంబంధాన్ని విడిచిపెట్టుకోవడానికి ఉపాయం ఏమిటండి? స్వామితో సంబంధాన్ని పెట్టుకోవడం. ఎప్పుడైతే అక్కడ సంబంధం కలిగిందో ఆటోమేటిక్గా ఈ సంబంధం పోతుంది. దానికి ఏదో ఒక సంబంధం ఉండాలి. ఈ భగవంతుడితో ఉన్నటువంటి సంబంధంలో తాను లేకుండా పోతుందండి. అదే మనస్సు ప్రపంచంతో సంబంధం పెట్టుకుంటే ఇంకా విజృంభించేస్తుందండి. మనల్ని ఎంత కష్టపెడుతుందండి, ఎంత బాధ పెడుతుందోండి. అలాంటి మనస్సును భగవంతునితో సంబంధాన్ని ఎప్పుడైతే ఏర్పరిచామో ఆ మనస్సు కాస్త సంసార బంధము నుండి విముక్తమవుతుంది. అంతేకాదు భగవంతునిలో కలిసిపోతుందమ్మా. దానిలో భగవంతుని కంటే వ్యతిరిక్తమైనటువంటి భాగానికి తావులేదు. ఇక భగవంతుడు తప్ప అక్కడ మనసు ఉంది, నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. జీవుడు దేవుడు ఇద్దరు ఉండడానికి వీల్లేదండి. జీవుడు ఉంటే దేవుడు లేడు, దేవుడు ఉంటే జీవుడు లేడు. అందుచేత అక్కడ మనస్సుకు కూడా స్థానం లేదు. అమ్మా, భగవంతుని కంటే వ్యతిరిక్తమైనటువంటి భాగానికి అక్కడెక్కడ తావే లేదు, స్థానమే లేదు, చోటే లేదు. అంచేత భగవంతుని కంటే అన్యం అనేది మరొకటేది కనిపించదు. ఇటువంటి వైరాగ్యం వల్ల పురుషుడికి అనన్య స్థితి ప్రాప్తిస్తుంది. చిన్న వెలుగు తనకంటే పెద్దదైన వెలుగుతో కలిసినప్పుడు ఏమవుతుందండి? తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. మిగిలిన విషయాన్ని మనం రేపు తెలియజేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృష్ణ భజో కృష్ణ భజో కృష్ణ భజో మురళీ గోవింద భజో కృష్ణ భజో కృష్ణ భజో మురళీ గోవింద భజో కృష్ణ భజో కృష్ణ భజో మురళీ గోవింద భజో రాధే గోవింద భజో రాధే గోపాల భజో రాధే గోవింద భజో రాధే గోపాల భజో కృష్ణ భజో కృష్ణ
कृष्ण भजो मुरली गोविंद भजो। राधे गोविंद भजो राधे गोपाल भजो राधे गोविंद भजो राधे गोपाल भजो कृष्ण भजो मुरली गोविंद भजो कृष्ण भजो मुरली गोविंद भजो। गिरिधारी श्याम भजो राधे गोविंद भजो गिरिधारी श्याम भजो राधे गोविंद भजो। मधुवन संचारी श्याम गोपाल भजो मधुवन संचारी श्याम गोपाल भजो मधुवन संचारी श्याम गोपाल भजो मधुवन संचारी श्याम गोपाल भजो। कृष्ण भजो मुरली गोविंद भजो कृष्ण भजो मुरली गोविंद भजो। राधे गोविंद भजो राधे गोपाल भजो राधे गोविंद भजो राधे गोपाल भजो कृष्ण भजो मुरली गोविंद भजो कृष्ण भजो मुरली गोविंद भजो। गिरिधारी श्याम भजो राधे गोविंद भजो गिरिधारी श्याम भजो राधे गोविंद भजो मधुवन संचारी श्याम गोपाल 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 भजो राधे गोपाल भजो श्याम गोपाल भजो। कृष्ण भजो मुरली गोविंद भजो। ओम मंगलम यादवेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती समूजाय सार्वभौमाय मंगलम वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम। लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मंगलानि सन्तु। हरिः ओम तत्सत्। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय राधे।